హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ రివెంజ్. రిచర్డ్ జెన్నీని ఫామ్ హౌస్ కి తీసుకొని వచ్చి తన ఫ్రెండ్స్ తో ఆమెను పాడు చేసి చంపేస్తాడు. కానీ జెన్నిఫర్ బతికి వచ్చి వాళ్ళ మీద పగ ఎలా తీర్చుకుంది అనేది స్టోరీ. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మూవీ స్టార్ట్ అవగానే ఒక హెలికాప్టర్ లో ఒక ఫామ్ హౌస్ కి రిచర్డ్ జెన్నిఫర్ ని తీసుకొని వస్తాడు. తనతో ఆ నైట్ గడుపుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జెన్నీ లేచి హౌస్ లో అటు ఇటు తిరుగుతూ ఉండగా రిచర్డ్ ఫ్రెండ్స్ ఇద్దరు అనుకోకుండా అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి జెన్నిఫర్ భయపడి రిచర్డ్ ని పిలుస్తుంది. రిచర్డ్ వచ్చి మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని జెన్నిఫర్ కి వాళ్ళని పరిచయం చేస్తాడు. అదే రోజు నైట్ జెన్నిఫర్ ఇంకా మిగతా ముగ్గురు డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రిచర్డ్ దగ్గర ఒక డ్రగ్ లాంటిది ఉండటంతో దానిని జెన్నీ దగ్గర దాచిపెట్టమని చెప్తాడు. తర్వాత మ్యూజిక్ ప్లే చేసి జెన్నీ మిగతా ముగ్గురుతో డాన్స్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ లేచేసరికి రిచర్డ్ జెన్నీకి కనిపించాడు. దానితో జెన్నీ రిచర్డ్ ఫ్రెండ్ ని అడుగుతుంది. రిచర్డ్ పాస్పోర్ట్స్ తేవడానికి బయటికి వెళ్ళాడు, మనిద్దరమే ఉన్నామని జెన్నీతో రిచర్డ్ ఫ్రెండ్ అంటాడు. దానితో జెన్నీ లోపలికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా స్టాన్ వస్తాడు. మనిద్దరం ఒకరి గురించి ఒకరం తెలుసుకోవడానికి టైం లేదు, కానీ నువ్వు నాకు కాల్ చేయొచ్చు అని తన విజిటింగ్ కార్డు జెన్నీకి ఇస్తాడు. నాకు వర్క్ ఉంటుంది, నేను చేయలేను అని జెన్నీ అంటుంది. నేనంటే నీకు ఇష్టం లేదా అని స్టాన్ అడుగుతాడు. లేదు అని జెన్నీ చెప్పడంతో దేనికని అడుగుతాడు. నువ్వు పొట్టిగా ఉన్నావు, నాకు పొడుగు ఉన్న వాళ్ళంటేనే ఇష్టమని జెన్నీ అంటుంది. నిన్న నైట్ నాతో కలిసి డాన్స్ చేశావు, అప్పుడు నా హైట్ నీకు గుర్తు రాలేదా? ఇప్పుడు నా హైట్ నచ్చలేదు అంటున్నావు అని అడుగుతాడు స్టాన్. రిచర్డ్ వచ్చాక తనతో చెప్తాను అని జెన్నీ అంటూ ఉండగా తనని పట్టుకొని తనకి ఇష్టం లేకుండా చేస్తాడు. తర్వాత రిచర్డ్ పాస్పోర్ట్ తీసుకొని తిరిగి వస్తాడు. స్టాన్ అంటాడు జెన్నీకి ఏదో అయ్యింది అని రిచర్డ్ తో చెప్పడంతో జెన్నీ దగ్గరికి వెళ్లి అడుగుతాడు ఏమైంది అని. హెలికాప్టర్ ని పిలువు, నేను ఇంటికి వెళ్ళాలి అని ఏడుస్తూ ఉండగా నేను పిలుస్తా, 2 గంటల్లో వెళ్లిపోదామని అంటాడు. తర్వాత జెన్నీ లేచి హెలికాప్టర్ వచ్చిందా అని అడుగుతుంది. నీకోసం అన్ని రెడీ చేశాను, నీకోసం కెనడాలో జాబ్ చూశాను, నీ అకౌంట్ లో మనీ వేశాను, నీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయని చెప్తూ ఉండగా నేను ఇంటికి వెళ్తాను అని జెన్నీ ఏడుస్తూ అంటుంది. జెన్నీ వాళ్ళు నిన్ను ఆగం చేశారు, కానీ నేను వాళ్ళతో సారీ చెప్పిస్తాను అని రిచర్డ్ అంటూ ఉండగా హెలికాప్టర్ కి కాల్ చేస్తావా లేకపోతే నీ వైఫ్ కి కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పమంటావా అని అనటంతో రిచర్డ్ కి కోపం వచ్చి కొడతాడు. నన్ను బెదిరిస్తున్నావా, నా వైఫ్ గురించి మాట్లాడవద్దు అని తిడుతూ ఉండగా జెన్నీ అక్కడ నుండి పారిపోతుంది. అది చూసి రిచర్డ్ ఫ్రెండ్స్ కూడా ఆమె వెనకాల పరిగెడుతూ ఉంటారు. జెన్నిఫర్ అలాగే ఆగకుండా పరిగెడుతూ కొండ లాస్ట్ కి వచ్చేస్తుంది. తన వెనకాలే ముగ్గురు కూడా వచ్చేస్తారు. జెన్నీకి ఎటు వెళ్లాలో అర్థం కాదు. నేను కోపంలో కొట్టాను, కొట్టినందుకు సారీ, ఇప్పుడే హెలికాప్టర్ కి కాల్ చేసి నిన్ను పంపిస్తాను అని ఫోన్ తీసుకొని పైలట్ కి కాల్ చేసి మాట్లాడుతూ ఉండగా అలా చూస్తూ ఉన్న జెన్నీని అక్కడ నుండి కిందకి నెట్టేస్తాడు. దాంతో జెన్నీ కింద పడిపోయి ఒక ఎండిపోయిన చెట్టుకి కుచ్చుకొని వేలాడుతూ ఉంటుంది. ఎందుకు అలా చేశావని ఫ్రెండ్ అడుగుతాడు. అలా చేయకపోతే తను పోలీసులకు చెప్పి మనని జైలుకి పంపిస్తుంది. తన బాడీని తీసేసి అప్పటిలాగే మనం ఇక్కడ నుండి వెళ్లిపోదామని రిచర్డ్ అంటాడు. అక్కడ నుండి వచ్చి తన బట్టలు అన్ని కాల్ చేసి గన్స్ అండ్ బుల్లెట్స్ తీసుకుంటారు. కట్ చేస్తే చెట్టు మీద జెన్నీ బాడీకి చీమలు పట్టి బ్లడ్ అంతా కారిపోతూ ఉంటుంది. అలా ఉండగా సడన్ గా జెన్నీ ఊపిరి పీల్చి మేల్కో వస్తుంది. బాగా నొప్పిగా ఉండటంతో ఆ చెట్టు నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక అటు ఇటు చూస్తూ ఉండగా పక్కన పడిన లైటర్ ని తీసుకొని చెట్టు కింద మంట పెడుతుంది. ఎండిపోయిన చెట్టు అవటం వలన ఆ చెట్టు విరిగి కింద పడిపోతుంది జెన్నీ. ఇంతలో రిచర్డ్ అండ్ తన ఫ్రెండ్స్ బైక్స్ అండ్ కార్స్ వేసుకొని జెన్నీ ఉన్న ప్లేస్ కి వచ్చి చూస్తారు. అక్కడ తను కనిపించదు. దాంతో రిచర్డ్ తను ఇక్కడ నుండి వెళ్ళిందని అంటాడు. ఇంతలో స్టాన్ అంటాడు ఇప్పటికైనా మనం తనని కాపాడుదామని అంటూ ఉండగా లేదు, మనం తనని పట్టుకొని చంపేద్దాం అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి బయలుదేరి కిందకి వచ్చి చెట్టు దగ్గర చూస్తూ ఉంటారు. అక్కడ బ్లడ్ ఉండటంతో తను అక్కడ నుండి వెళ్లిపోయింది అని బ్లడ్ ని ఫాలో అవుతూ ఒక కాలువ దగ్గరికి చేరుకుంటారు. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్లి వెతకండి, తను ఇక్కడికి వస్తే నేను చూసుకుంటా అని చెప్పి రిచర్డ్ ని పంపించి కారులో ఎక్కి కూర్చుంటాడు స్టాన్. జెన్నీ కాలువలో నడుచుకుంటూ వెళ్తుంటే రిచర్డ్ తన కోసం వెతుకుతూనే ఉంటాడు. జెన్నీ కాలువలో నుండి బయటకు వచ్చి చూడగా అక్కడే రిచర్డ్ ఫ్రెండ్ ఉంటాడు. దాంతో దాక్కొని వెనక నుండి వెళ్లి అతని గన్ తీసుకొని అతన్ని కాలుస్తుంది. కానీ అందులో బుల్లెట్స్ ఉండకపోవడంతో ఏమీ కాదు. దానితో జెన్నీని కొట్టి రిచర్డ్ కి ఇన్ఫార్మ్ చేసి వాటర్ లో జెన్నీని ముంచుతూ ఉంటాడు. అలా ముంచుతూ ఉండగా జెన్నీ దగ్గర కత్తి ఉండటంతో అతని కంట్లో పొడుస్తుంది. దానితో అతను చనిపోతాడు. జెన్నీ అతని కన్ను మీద ఉన్న కత్తిని తీసుకొని అక్కడ నుండి బైక్ తీసుకొని బయలుదేరుతుంది. అక్కడ కొంచెం దూరం వెళ్ళాక బైక్ పెట్రోల్ అయిపోవడంతో బైక్ అక్కడే వదిలేసి కొంచెం దూరం వెళ్ళాక ఒక గుహలోకి వెళ్లి ఇంతకుముందు చంపేసిన అతని దగ్గర బ్యాగులో ఏమేమి ఉన్నాయో చూస్తూ అలాగే ఏడుస్తూ ఇంతకుముందు రిచర్డ్ ఇచ్చిన డ్రగ్ ని లాకర్ నుండి ఓపెన్ చేసి తింటుంది. తర్వాత గన్ తీసుకొని బుల్లెట్స్ నింపి పెడుతుంది. ఆ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల తనకి ఎవరో మ్యూజిక్ పెట్టి అరిచిన సౌండ్స్ వస్తూ ఉంటాయి. తర్వాత కత్తిని కాల్చి తన బాడీలో ఉన్న కర్రని తీయడానికి స్కిన్ కట్ చేసి ఆ కర్రని బయటకి తీసి నిద్రపోతుంది. డ్రగ్ ఎఫెక్ట్ వలన తనకి నొప్పి అనేది తెలియదు. మార్నింగ్ లేచాక రిచర్డ్ తన ఫ్రెండ్ కోసం కాల్ చేస్తూ ఉంటాడు, కలవదు. స్టాన్ కాలువ దగ్గరికి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండగా జెన్నీ చంపేసిన బాడీ బయటకి రావడంతో భయపడతాడు. బాడీని రిచర్డ్ చూసి బయటకి తీసి మళ్ళీ లోపల వేస్తారు. నేను చెప్పాను కదా ఒంటరిగా వెళ్ళొద్దు అని చెప్పి ఫ్రెండ్ ని కొట్టి అక్కడ నుండి
బయలుదేరుతారు. జెన్నీకి మెలకువ వచ్చి తన బాడీ మీద ఈగల బొమ్మ చూస్తూ పైకి లేచేసరికి రిచర్డ్ అక్కడే ఉంటాడు. వచ్చి జెన్నీ హెడ్ మీద కాల్చడంతో జెన్నీకి భయంతో మెలకువ వస్తుంది. తర్వాత తన వెపన్స్ అన్ని రెడీ చేసుకుని అక్కడ నుండి బయటకు వచ్చి నడుచుకుంటూ కొంచెం దూరం వచ్చి అటు ఇటు బైనాకులర్ తో చూస్తుంది. ఇటు సైడ్ రిచర్డ్ వాళ్ళు కూడా తనను వెతుకుతూనే ఉంటారు. రిచర్డ్ మ్యాప్ తీసి ఎక్కడ వెళ్ళిందని డిస్కషన్ చేస్తూ ఉంటారు. మనం తప్పిపోయామని ఫ్రెండ్ అంటాడు. దానితో రిచర్డ్ కు కోపం వచ్చి అక్కడ నుండి వెళ్తాడు. జెన్నీ అలా చూస్తూ ఉండగా అద్దం లైట్ కనపడుతుంది. అది స్టాన్ అద్దం చూసుకోవడం వలన అలా కనపడుతుంది. జెన్నీ అతన్ని చూస్తూనే ఉంటుంది. స్టాన్ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. జెన్నీ అతన్ని ఫాలో అవుతూనే ఉంటుంది. పెట్రోల్ అయిపోవడంతో కిందకి దిగి కారులో పెట్రోల్ పోస్తూ ఉండగా జెన్నీ గన్ తో షూట్ చేస్తుంది. అతనికి చెస్ట్ మీద తగలడంతో అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు. జెన్నీ కార్ దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ ఉండడు. అలాగే బ్లడ్ ని ఫాలో అవుతూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళాక బ్లడ్ కనిపించదు. దానితో జెన్నీ అలాగే వెళ్తూ ఉండగా స్టాన్ వెనక నుండి వచ్చి గన్ తో షూట్ చేయడంతో జెన్నీ చెవికి తగిలి కింద పడిపోతుంది. దానితో అక్కడ నుండి జెన్నీ పరిగెడుతూ ఉండగా తన వెంటనే స్టాన్ కూడా పరిగెడుతూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా కాలుకి గాజులు గుచ్చుకోవడంతో కింద పడిపోతాడు. కాలులో ఉన్న గాజుని తీస్తాడు. అటు ఇటు చూసి కార్ దగ్గరికి వెళ్లి కార్ ని స్టార్ట్ చేసి అక్కడ నుండి జెన్నీ ప్లేస్ కి వస్తూ ఉండగా జెన్నీ గన్ తో షూట్ చేయడంతో తలకి తగిలి చనిపోతాడు. జెన్నీ స్టాన్ బాడీని బయట వేసి కార్ తీసుకొని అక్కడ నుండి వెళ్తుంది. రిచర్డ్ అతని కోసం వెయిట్ చేసి రాకపోవడంతో అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తాడు. తర్వాత తన రూమ్ కి వచ్చి ఫ్రెష్ అవుతూ ఉండగా ఎవరో వచ్చినట్టు సౌండ్ రావడంతో గన్ తీసుకొని ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. అలాగే బయటకు వచ్చి చూసి లోపలికి వెళ్తూ ఉండగా టీవీ ఆన్ అవడంతో ఆఫ్ చేద్దామని రిమోట్ తీసుకొని తిరిగేసరికి జెన్నీ బయట గన్ పట్టుకొని ఉంటుంది. అలాగే చూసుకుంటూ ఉండగా జెన్నీ గన్ తో షూట్ చేయడంతో రిచర్డ్ కి కడుపులో తగిలి కింద పడిపోతాడు. జెన్నీ అలాగే లోపలికి వచ్చి రిచర్డ్ ని ఫాలో అవుతూ వస్తుంది. రిచర్డ్ అక్కడ నుండి వచ్చి గోడ పక్కన దాక్కొని ఉంటాడు. జెన్నీ కింద ఫ్లోర్ మీద బ్లడ్ గమనించి అక్కడ నుండి తిరిగి వచ్చే లోపు రిచర్డ్ అక్కడ నుండి వేరే దగ్గరికి వెళ్లి గన్ తగిలిన ప్లేస్ లో కవర్ చుట్టుకొని జెన్నీ కోసం వెతుకుతూ ఉంటాడు. జెన్నీ కూడా రిచర్డ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇద్దరు ఒకరిని చూసుకుంటూ కాల్చుకుంటూ పరిగెడుతూ ఉండగా జెన్నీ కింద పడిపోతుంది. రిచర్డ్ జెన్నీని పట్టుకొని నా ఫ్రెండ్స్ ఇద్దరిని చంపినట్టు నన్ను కూడా చంపుదాం అనుకుంటున్నావని అంటూ ఉండగా జెన్నీ కడుపులో నొక్కి కింద పడిపోవడంతో గన్ తీసుకొని రిచర్డ్ ని షూట్ చేస్తుంది. దానితో రిచర్డ్ దూరంగా పడి చనిపోతాడు. జెన్నీ పైకి లేచి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది. దీంతో మూవీ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి.